దేవుడు మనకు మాదిరిగా ప్రార్థించారు. మనము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మనం చూస్తే అనేక సార్లు దేవుడు ఎక్కడికి వెళ్ళినా అనేక మంది ప్రజలు స్వస్థత కోసం వచ్చేవారు. యూదులు, ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఆయనను వెంబడించేవారు. ప్రశ్నించడం కోసం, తప్పు వెతకడం కోసం దేవుడితో పాటు శిష్యులు ఉండేవారు. కానీ మనం ఆ యొక్క అధ్యాయాలను, ఆ యొక్క సువార్తలను మనం చదివినప్పుడు అనేక సార్లు దేవుడు వారి నుండి దూరంగా వెళ్ళిపోయి కొండ మీదకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉండెను, ప్రార్థించెను అని మనం చదువుతాం కదండి. ఒక దేవాది దేవుడే ఈ లోకంలో శరీరధారిగా వచ్చి ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇచ్చి మనకు మాదిరిగా ఈ లోకంలో జీవిస్తే నీకు నాకు ఎంతగా ప్రార్థన అవసరం ఉందండి. ఎంతగా ప్రార్థన మీద మనం ఆధారపడాలని ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుడు 33.5 సంవత్సరాలు చేసి ఆ సువార్తల్లో రాసి చెప్పినప్పుడు కూడా మనం ఎంతగా ఆ యొక్క ప్రార్థన మీద మనం ఆధారపడాలి. దేవుడు మనతోనే ఈరోజు మాట్లాడుతున్నారు కదా. మనం ఎంతగా ఈ యొక్క లోకంలో ప్రార్థన మీద ఆధారపడాలి. అందుకే దేవుడే మనకు మాదిరిగా అనేక సార్లు ప్రార్థన చేశారు. కాబట్టి ఇప్పటి నుంచైనా నువ్వు ఏ యొక్క స్థితిలో ఉండి యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నావో, ప్రార్థన చేయకపోవడం వల్ల అనేకమైన వాటిని కోల్పోవడం వల్ల, ప్రార్థన చేయకపోవడం వల్ల అనేకమైన పాపాలు నీ మీద అధికారం ఉండడం వల్ల, ప్రార్థన చేయకపోవడం వల్ల వాగ్దానాన్ని పొందుకోలేని స్థితి, ప్రార్థన చేయకపోవడం వల్ల అవిశ్వాసంలోనికి వచ్చిన స్థితి, ఏ స్థితిలో ఉండి ఈ కార్యక్రమాన్ని నువ్వు చూస్తూ ఉన్నావో ఈ రోజు నుంచి ప్రార్థనా జీవితాన్ని మరలా మొదలుపెట్టు. ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ శక్తిని పొందుకునే ఆ యొక్క ప్రార్థన ఆ యొక్క స్థలాన్ని, ఆ ప్రార్థనను నేను నిర్లక్ష్య పెట్టానయ్యా. నువ్వు నీ శక్తిని పొందుకుని, నీ యొక్క ధైర్యాన్ని పొందుకుని, నీ ఆత్మతో నింపబడే ఆ ప్రార్థనను నేను నిర్లక్ష్య పెట్టాను ప్రభా అని ఇప్పటికైనా మించిపోయింది లేదండి, ఇప్పటికైనా కోల్పోయింది లేదు. దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే దేవుడే నీ కొరకు ప్రార్థన చేశారు కదా అండి. దేవుడే మన కొరకు ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితివి. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గాయకొని ఉన్నారు. 9వ వచనం అండి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఎవరినైతే తండ్రి దేవుడు యేసయ్యకు అనుగ్రహించారో, మనం ఎవరైతే దేవుణ్ణి తెలుసుకున్నామో మన కొరకు దేవుడు ప్రార్థిస్తున్నారంట. దేవుడు ప్రార్థిస్తుంటేనే మనం అనేక సార్లు ఈ పాపలోకంలో పడిపోతున్నాం. అనేక సార్లు దోషము మన మీద అధికారం ఉంటుంది అంటే, అనేక సార్లు దేవుడు గద్దిస్తున్నా, దేవుడు చెప్తున్నా కూడా మనం ఆయన వైపు తిరగకపోవడం వల్లే కదా, ఆయన సన్నిధికి విలువ ఇవ్వకపోవడం వల్లే కదా. ఆ స్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? మనము ప్రార్థన చేయకపోవడం వల్ల కదా. దేవుడు మన గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనము కూడా ఆయన సన్నిధిలో గోజాడి ప్రార్థన, ఆయన పాదాల దగ్గర దొరకనిది ఏదీ లేదండి. ఆయన పాదాల దగ్గర ప్రార్థనను మొరపెడితే ప్రతిదీ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆ సెకండ్ పాయింట్లో చూస్తే దుష్టుడు నుండి కాపాడమని దేవుడు మన కొరకు ప్రార్థించారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14-15 వచనాలు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 14-15 వచనాలు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానున్నట్టు వారును లోక సంబంధులు కారు. లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొనమని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. చూసారా అండి, దేవుడు అంటున్నారు, నేను వారిని లోకంలో నుంచి వేరుపరిచేయి, నాలాగా వేరుపరిచే అని చెప్పట్లా. ఏదైతే దుష్టుడు వారి మీద అధికారం చేస్తాడో ఆ దుష్టుడి నుండి కాపాడమని నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను
అని దేవుడు చెప్తున్నారు. అనేక సార్లు దుష్టుడి యొక్క శోధనకు, దుష్టుడి యొక్క ఆ యొక్క తలంపులకు, ఆ యొక్క తంత్రాలకు మనం పడిపోతూ ఉంటాం. ఎందుకు? దేవుడే మనల్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు కదా, దుష్టుడు నుండి కాపాడమని నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నాను. కానీ ఆయన ప్రార్థన చేస్తున్నా కూడా మనం పడిపోతున్నాము అంటే మనము ఆయనతో లేము కాబట్టి మనం పడిపోతూ ఉన్నాం. ఆయనతో కొంత సమయం గడపకుండా, ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన హృదయాన్ని మనం పొందుకోకుండా మన జీవితాలు కొనసాగిస్తున్నాము. కాబట్టి దుష్టుడి యొక్క అధికారం మన జీవితంలో ఉంది, దుష్టుడి యొక్క అధికారం మన మీద ఉంది. కాబట్టి ఎవరు నీ కోసం ప్రార్థిస్తున్నారు? దుష్టుడి నుండి కాపాడమని దేవుడు ప్రార్థిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆయన వైపు తిరిగి పశ్చాత్తాప పడగలిగితే ఏ దుష్టుడి యొక్క అధికారం నా జీవితంలో ఉండదు అని దేవుడు మనకి ఈరోజు సెలవిస్తూ ఉన్నారు. ఆ సెకండ్ పాయింట్లో సి చూస్తే మనం దేవునితో ఏకమై ఉండాలని దేవుడు ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితివి, లోకము నమ్మునట్లు తండ్రి నా యందును నీవు నా యందును నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారు వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. కదా, మనం అందరం దేవుడితో ఏకమై ఉండాలి, ఆయన మీదే ఆధారపడాలి, పరిపూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి, ఆరాధించాలి అని దేవుడు మనం ఏకమై ఉండాలని మన కొరకు ప్రార్థన చేస్తున్నారంట. కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి మన యొక్క ఆలోచనలతో, మన యొక్క తలంపులతో, మన యొక్క జ్ఞానంతో, మన యొక్క శక్తితో మనం జీవిస్తాము. కానీ దేవుడి యొక్క హృదయం ఏంటో తెలుసా? నువ్వు నాతో ఏకమై ఉండు, నువ్వు నాతో ఉండు, నా ఆలోచనలతో, నా తలంపులతో నువ్వు నింపబడినట్లయితే నువ్వు ఆశీర్వదింపబడమే కాదు, కానీ నువ్వు అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉండడం కోసం నేను నిన్ను సిద్ధపరుస్తున్నాను. ఈ లోక ఆశీర్వాదాల కోసం ఈ లోక ఆశీర్వాదాలు మాత్రమే నీ జీవితం ముగియబడకూడదు. పరలోకంలో కూడా నువ్వు నాతో ఉండడం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాను. కాబట్టి నువ్వు నాతో ఏకమై ఉండాలి. నా శక్తితో, నా జ్ఞానంతో, నా తలంపులతో నువ్వు నీ జీవితాన్ని కొనసాగించాలని దేవుడు మన కొరకు ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఆయన వైపు తిరుగుతావా? ప్రభా, నీ ఆలోచన నాలో ఉంచు ప్రభా, నీ యొక్క తలంపులు నాలో ఉంచు ప్రభా, నీ యొక్క ఆలోచన, నీ యొక్క తలంపులు, నీ యొక్క జ్ఞానం నాలో ఉంచు ప్రభా, నేను నిలబడాలి, నువ్వు కార్యం జరిగించు ప్రభా. నువ్వు దేవుణ్ణి అడగగలిగితే, ప్రార్థన జీవితాన్ని మరలా మొదలు పెట్టగలిగితే దేవుడితో నువ్వు ఏకమై ఈ లోకంలో ఆయన బిడ్డగా అనేక మందిని గురించి సాక్ష్యం చెప్పే బిడ్డగా దేవుడు చేస్తారు. ఆ సెకండ్ పాయింట్లో డి చూస్తే మనము కూడా పరలోకంలో ఉండాలని దేవుడు ప్రార్థిస్తున్నాడు. 17వ అధ్యాయము 24వ వచనం. తండ్రి, నేనెక్కడునుందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. అర్థమైందా? తండ్రి, నేను ఎక్కడున్నానో నాకు అనుగ్రహించిన వారు ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో వారు కూడా నాతో ఉండాలి. అంతేకాదు, నువ్వు నాకు ఎటువంటి మహిమను అనుగ్రహించావో వారు అందరూ కళ్ళారా చూడాలని దేవుడు కోరుకుంటున్నారంట. అర్థమైంది కదా అండి అని మన కొరకు ప్రార్థిస్తున్నాడు దేవుడు. హృదయం ఇది. మన కొరకు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు దేవుడు? మొట్టమొదటిగా మన కొరకు దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. దుష్టుని నుండి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయనతో ఏకమై ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ పరలోకంలో మనం దేవుడితో ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇటువంటి ప్రార్థన దేవుడు మన కోసం చేస్తున్నాడు. కానీ మనము మాత్రం ఎన్నో సంవత్సరాలు, నెలలు, వారాల నుంచి దేవుడి యొక్క హృదయాన్ని, దేవుడి యొక్క ప్రార్థనను, ఆయన చిత్తాన్ని తెలియకుండా ఇష్టానుసారంగా ఉండి ప్రార్థన లేమి అనే పాపాన్ని మనం కొనసాగిస్తూ క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు.